ఒకప్పుడు ఓపెనర్గా బరిలోకి దిగాడు. జట్టు కోసం మిడిలార్డర్లోకి మారాడు. 5వ స్థానంలో బ్యాటింగ్ చేశాడు. జట్టులో చోటు కోసం వికెట్ కీపర్గాను బాధ్యతలు తీసుకున్నాడు. 6వ స్థానంలో బ్యాటింగ్ చేయమంటే అక్కడ చేస్తున్నాడు. టీమిండియా ప్రయోజనాలే లక్ష్యంగా రాహుల్ ఆడుతున్నాడు. టీం మేనేజ్మెంట్ చెప్పినట్టుగా చేస్తున్నాడు. టీం మ్యాన్గా తన పని తాను చేసుకుపోతున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొన్నాడు. సవాళ్లను అధిగమించాడు. టీమిండియాకు ఏం కావాలో అదే చేశాడు. కెప్టెన్ రోహిత్, హెడ్ కోచ్ గంభీర్ చేసిన ప్రయోగాలకు తగినట్టుగా ఆట తీరును మలుచుకున్నాడు. గతంలో విమర్శించిన వారు కూడా ప్రశంసించేలా రాణించాడు. నిజానికి ఫైనల్లో కేఎల్ రాహుల్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 34 పరుగులతో చివరి వరకు క్రీజులో ఉన్నాడు. దుబాయ్ పిచ్లకు తగినట్టుగా బ్యాటింగ్ చేశాడు. టోర్నీ ఆరంభానికి ముందు రాహుల్కు బదులుగా పంత్ను ఆడించాలనే డిమాండ్స్ వినిపించాయి. అయితే అగ్రెసివ్గా ఆడే పంత్కు దుబాయ్ పిచ్లు సూట్ కావని టీం మేనేజ్మెంట్ నమ్మింది. అగ్రెసివ్గా ఆడడం కంటే ఓపికతో ఆడే రాహుల్కు జైకొట్టింది. అలా అవకాశం దొరికినందుకు కేఎల్ సక్సెస్ అయ్యాడు. టోర్నీలో మంచి మార్కులే కొట్టేశాడు. 2022 టీ20 వరల్డ్ కప్ సమయంలో రాహుల్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. స్లోగా బ్యాటింగ్ చేశాడని మాజీలు ఆడేసుకున్నారు. 2023 వన్డే వరల్డ్ కప్లోనూ రాహుల్ ఆట తీరుపై విమర్శలు వచ్చాయి. ఫైనల్లో ఓటమికి కొందరైతే కేఎల్పై బౌన్సర్లు సంధించారు. 107 బంతులు ఎదుర్కొని 66 పరుగులు చేయడమే అందుకు కారణం. వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో మొత్తం తన ఇన్నింగ్స్లో ఒకే ఒక్క 4ను సాధించాడు. టాప్ స్కోరర్గా నిలిచినా విమర్శలు మాత్రం ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత శ్రీలంక టూర్లోనూ ఫెయిల్ అయ్యాడు. 2 వన్డేల్లో విఫలమయ్యాడు. 3వ వన్డేలో రాహుల్ ప్లేస్లో పంత్కు ఛాన్స్ దొరికింది. అయితే ఆస్ట్రేలియా టూర్లో టెస్టులతో మళ్లీ కేఎల్ ప్రూవ్ చేసుకున్నాడు. తన స్పెషాలిటీ ఏంటో చాటుకున్నాడు. సవాళ్లు విసిరే పిచ్లపై ఎలా ఆడాలో చూపించాడు. దుబాయ్లోనూ అదే చేశాడు. బ్యాటింగ్ ఆర్డర్లో కిందకు దిగిన ఆత్మవిశ్వాసంతోనే ఆడాడు. బాధ్యత తీసుకుని బ్యాటింగ్ చేశాడు. ఫైనల్లో చివరి 2 ఓవర్లలో 12 పరుగులు కావాల్సిన టైంలో భారత అభిమానులు టెన్షన్ పడాల్సిన పని లేకుండా ఆడాడు. జడేజాతో కలిసి మ్యాచ్ను పూర్తి చేశాడు. దీంతో రాహుల్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. వన్డే జట్టులో ఉండాల్సిన ఆటగాడని మాజీలు కితాబిస్తున్నారు.